నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి అసలు బన్నీకి రామ్ చరణ్ కి పడడం లేదా అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి వచ్చిన గొడవేంటి ఎందుకు బన్నీ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు అంతేకాదు పిలవకపోయినా వెళ్లి మరి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేకి సపోర్ట్ చేశాడు ఒకవైపు తన మావయ్య పవన్ కళ్యాణ్ జనసేన బలాన్ని పెంచుతుంటే మెగా ఫ్యామిలీ హీరో అయి ఉండి మరి ఎందుకు వేరే పార్టీకి మద్దతుగా నిలిచాడు ఇలా ఎన్నో సందేహాలు ఇప్పుడు ఫ్యాన్స్ మధ్యలో మెదులుతున్నాయి అసలు కారణాలేంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150 రిలీజ్ కి ముందు ఒక సంఘటన జరిగింది అప్పుడు చిరంజీవి పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్ళాడు మళ్ళీ సినిమా చేస్తాడా లేదా అనేది అందరికీ సందేహమే అదే టైంలో అల్లు అర్జున్ మంచి హిట్స్ ని అందుకుంటున్నాడు మెగాస్టార్ అనే టైటిల్ ని తనకి పెట్టుకోవాలని అనుకున్నాడట ఇది సదరు పిఆర్ఓస్ టీం నుంచి బయటకు తెలిసింది ముఖ్యంగా రామ్ చరణ్ అప్పుడే కొనిదల అనే బ్యానర్ ని పెట్టి చిరంజీవితో సినిమా చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు ఈ విషయం తెలిసేసరికి బ్యానర్ ని అనౌన్స్ చేశారు నిజానికి రాజకీయాల్లోకి చిరంజీవి వెళ్ళక ముందు వరకు అల్లు అరవింద్ అన్ని దగ్గరుని చూసుకునేవారు ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకమైన వ్యక్తిగా మారారు కానీ ఎప్పుడైతే ప్రజారాజ్యం జెండా పీకేశారో అప్పటి నుంచి ఈ వేరియేషన్ అనేది స్టార్ట్ అయింది ఇక మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 తో బంపర్ హిట్ కొట్టేసరికి మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం వచ్చేసింది అప్పటి నుంచి రామ్ చరణ్ వర్సెస్ అల్లు అర్జున్ కోల్డ్ వార్ అనేది జరుగుతూనే ఉంది స్టేజ్ పైన చిరంజీవిని తన పక్కకి తీసుకుని రావడం ఆ తర్వాత పవర్ స్టార్ అంటుంటే చెప్పను బ్రదర్ అని బన్నీ అనడం ఒక పక్క మెగాస్టార్ చిరంజీవి ఆయనే మాకు సర్వస్వం అంటూనే మరో పక్క సెపరేట్ ఇమేజ్ కోసం ప్రయత్నించడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు మరోవైపు రామ్ చరణ్ కి కొన్ని ఫ్లాప్స్ వచ్చాయి దీంతో దూరం పెరిగిపోయింది ఆ తర్వాత రంగస్థలం సినిమాతో రామ్ చరణ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు ట్రిబుల్ ఆర్ తో నేషనల్ స్టార్ అయ్యాడు పుష్పతో అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ గా మారాడు ఇద్దరు ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా నిలదొక్కున్నారు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ అల్లు ఫ్యామిలీ వాడుకున్నా కూడా ఇప్పుడు మాత్రం మా తాత అల్లు రామలింగయ్య అంటూ బన్నీ చాలా ఈవెంట్స్ లో చెప్పుకుంటూ వచ్చాడు అయితే స్ట్రాంగ్ గా మాత్రం అల్లు అర్జున్ నా ఫ్యాన్స్ నా ఆర్మీ ఉంది అని చెప్పడం అనేది కొంతమంది మెగా ఫ్యాన్స్ సైతం జీర్ణించుకోలేకపోయారు అనేది వాస్తవం అంతేకాదు స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన స్టార్ట్ ని అడ్రస్ చేయట్లేదు స్టార్డమ్ రాకముందు ఒకలాగా వచ్చిన తర్వాత ఇంకోలా అయ్యాడని చాలా మంది కామెంట్స్ కూడా చేస్తున్నారు రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ నాయకుడికి సపోర్ట్ చేసి బన్నీ తప్పు చేశాడని కూడా చాలా మంది మెగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు తన మిత్రుడు అని పిలవకపోయినా సపోర్ట్ చేయడం బాలేదని జనసేనకి సపోర్ట్ చేయకపోయినా పర్లేదు కానీ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వారి ఫీలింగ్ మరోవైపు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రం ఎవరిష్టం వాళ్ళదని జనసేనకి సపోర్ట్ చేయాలని రూల్ లేదు కదా అంటూ లాజిక్స్ మాట్లాడుతున్నారు వీరిద్దరి మధ్యలో ఘర్షణ అనేది నడుస్తూనే ఉంది అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమాపై ఈ ప్రభావం పడబోతోందా అనేది ఆసక్తికరంగా మారింది డిసెంబర్ లో సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశారు కానీ పుష్ప 2 వచ్చేలాగా లేదు ఇదే టైంలో గేమ్ చేంజర్ వస్తే పర్లేదు కానీ రెండు సినిమాలు ఒకసారి వస్తే మాత్రం వార్ మళ్ళీ షురు అవుతుంది అమ్మాయి అని చెప్పిన మ్యాటర్ ఏంటంటే సదరు పిఆర్ టీమ్ లో ఉన్నది ఒక అమ్మాయే ఆ అమ్మాయి వల్లే కొన్ని సీక్రెట్స్ బయటికి వచ్చినట్లుగా సమాచారం తెలుస్తోంది రామ్ చరణ్ సన్నిహిత వర్గాలకి ఆ అమ్మాయి బాగా క్లోజ్ అట ఇదంతా కూడా సోషల్ మీడియాలో రేపుతున్న రచ్చే ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది దేవుడికే తెలియాలి ఏది ఏమైనా నిప్పు లేకుండా మాత్రం పొగరాదు అన్నట్లుగా సంథింగ్ గట్టిగానే పడింది దీనికి ఫుల్ స్టాప్ పట్టాలంటే మెగా ఫ్యామిలీ ఈవెంట్ కి బన్నీ వచ్చి స్టేజ్ పైన మాట్లాడటమో లేదా బన్నీ సినిమాకి వచ్చి రామ్ చరణ్ మాట్లాడటమో చేస్తేనే కానీ గాసిప్స్ రాయిల నోళ్లు మూతపడవు అనేది సినీ పండితుల వాదన అది మ్యాటర్